జాతీయ గీతాలాపన. ఈనాటి ఈ సభలో బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ గారు ఉన్నారు. బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బాల్యంలో గురువు గారు. అందుకే ముందుగా ఈ సభలో గురువందనం, ముఖ్యమంత్రి గారు గురువందనం చేస్తున్నారు. వేదికను అలంకరించిన పెద్దలకు పుష్పగుచ్చాల బహూకరణ. సరస్వతి ప్రార్థన ఇప్పుడు నిత్య సంతోషిని లావణ్యలతచే.
तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు స్వాగతోపన్యాసాన్ని అందిస్తారు. వేదిక అటువైపు నుంచి తెలంగాణ నేలకు, తెలుగు భాషా సాహిత్యాలకు, తెలుగు ప్రజలకు, మహాసభకు వినమ్ర నమస్కారం. ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషం. తెలుగు భాషకు పుట్టినిల్లు తెలంగాణ, తెలుగు మాగాణం తెలంగాణం, తెలుగు గణమే తెలంగాణమైందని చరిత్ర చెబుతోంది. తెలుగు సంస్కృతికి తెలంగాణమే విత్తనమన్నాడు కొమర్రాజు లక్ష్మణరావు గారు. తెలుగు భాషా సాహిత్య సంస్కృతి వికాసంలో తెలంగాణ భూమిది విశేషమైన భూమిక. మహాకవులెందరో తెలుగును వెలిగించారు. ఆ ఖ్యాతిని, ఆ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ మహాసభల లక్ష్యం. మహనీయుల నిరంతర స్ఫూర్తిని ఆధునిక యువతరానికి వారసత్వంగా అందించాలనే భావనే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ. పాలకురికి సోమన ప్రాంగణంలో బమ్మెరపోదన వేదిక మీద మహాసభలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నది. డిసెంబర్ 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు ఈ సభలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి, 17 రాష్ట్రాల నుంచి, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి దాదాపు 8,000 మంది ప్రతినిధులు, తెలుగు ప్రతినిధులు ఇక్కడికి హాజరైనారు. వారితో పాటు తెలంగాణ 31 జిల్లాల నుంచి అశేష ప్రజానీకం ఈ తెలుగు మహోత్సవంలో పాల్గొంటున్నందుకు వారందరికీ వినమ్ర నమస్కారం. చరిత్రాత్మకమైన ఈ ప్రపంచ తెలుగు మహాసభ ప్రారంభ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రారంభకులు, భాషణమే భూషణంగా ధరించిన మాన్యులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి వినమ్ర స్వాగతం. ప్రపంచ తెలుగు మహాసభలకు గౌరవ అతిథిగా విచ్చేసి సభకు శోభనలంకరించిన మాన్యులు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి హృదయ స్వాగతం. తెలుగు మహాసభలకు విశిష్ట అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారికి సాదర స్వాగతం. సాహిత్య అకాడమీ స్థాపించి ప్రపంచ తెలుగు మహాసభల సంకల్పానికి రూపకల్పన చేసిన మాన్యులు, బంగారు తెలంగాణ స్వాప్నికులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆత్మీయ స్వాగతం. మహాసభల నిర్వహణ నిత్యం పర్యవేక్షించిన కార్యశీలి
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ కడియం శ్రీహరి గారికి అక్షర స్వాగతం. మహాసభల్లో ఆత్మీయ అతిథిగా పాల్గొంటున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాన్యులు మహమూద్ అలీ గారికి మంజుల స్వాగతం. సభల్లో సహృదయ అతిథులుగా పాల్గొంటున్న శాసన సభాధ్యక్షులు మాన్యులు మధుసూదనాచారి గారికి, శాసన మండలి అధ్యక్షులు మాన్యులు స్వామిగౌడ్ గారికి, లోక్సభ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ జితేందర్ రెడ్డి గారికి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశవరావు గారికి, పార్లమెంట్ సభ్యులు మాన్యులు అసదుద్దీన్ ఉవైసీ గారికి సంతోష స్వాగతం. మహాసభల ప్రారంభోత్సవానికి వ్యాఖ్యాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆత్మీయులు కెవి రమణ గారికి, మహాసభల కార్యభారాన్ని వహించిన సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారికి స్వాంత సుస్వాగతం. ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో ఆహూతులుగా విచ్చేసిన మాన్య మంత్రివర్యులందరికీ, ఆత్మీయులుగా విచ్చేసిన శాసనసభ్యులందరికీ, కార్పొరేషన్ చైర్మన్లందరికీ, మేయర్ గారికి, కార్పొరేటర్లకు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, డీజీపీ, ఇతర ప్రభుత్వ అధికారులందరికీ, విద్యావేత్తలకు, భాషాభిమానులకు సహృదయ స్వాగతం. తెలుగు మహాసభల్లో ఉత్సాహంతో పాల్గొనడానికి వచ్చిన జ్ఞానపీఠ పురస్కార రచయితలకు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార స్వీకర్తలకు, రచయితలకు, మహాసభల కోసమే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన రచయితలకు, ప్రతినిధులందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన భాషాభిమానులకు, కళాకారులకు, పండితులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, నగర ప్రముఖులకు, తెలుగు భాషా మిత్రులకు సహృదయ స్వాగతం. ఎప్పటికప్పుడు తెలుగు మహాసభల వార్తలు తెలుగు ప్రజల హృదయాల్లో నింపిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సుస్వాగతం. ప్రపంచ తెలుగు మహాసభల మహావైభవాన్ని తిలకించడానికి విచ్చేసిన సభా ప్రాంగణ ప్రజా సమూహం సమస్తానికి సహృదయ సంతోష స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ, జై తెలుగు. ప్రపంచ తెలుగు మహాసభలు వర్ధిల్లాలి. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులకు కృతజ్ఞతలతో, ఉద్యమశీలి, తెలుగు భాషాభిమాని, తెలుగు సాహితీ వ్రతుడు, తెలంగాణ ప్రభుత్వ రథసారథి, ఈ ప్రపంచ తెలుగు మహాసభల అనల్ప సంకల్పన ధాత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాటల మాంత్రికులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసంగించాల్సిందిగా మనవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో సంరంభంగా నిర్వహించబడుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభకులుగా విచ్చేసినటువంటి అమ్మ భాషను అమితంగా ప్రేమించే మాన్యులు, తెలుగు బిడ్డ, భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఆహ్వానాన్ని మన్నించి తెలంగాణ బిడ్డగా మహారాష్ట్ర గవర్నర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, మాన్యులు, గౌరవనీయులు, మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, మన రాష్ట్ర శాసన సభాపతి గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారు, మన రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ స్వామిగౌడ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రులు
శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు లోక్సభలో టిఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు శ్రీ జితేందర్ రెడ్డి గారు, రాజ్యసభలో టిఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు డాక్టర్ కె కేశవరావు గారు, వేదికను అలంకరించిన గంగా జమున తహజీబ్ తెలంగాణ నేల స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ప్రభుత్వ ఆహ్వానం మేరకు హాజరైనటువంటి మిత్రులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు, 42 దేశాల నుంచి విచ్చేసినటువంటి 450 మంది తెలుగు భాష తెలంగాణ అభిమాన ప్రతినిధులు, 17 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులు, గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తెలంగాణ నలుచెరుగుల నుంచి ఈ సంరంభానికి విచ్చేసినటువంటి తెలుగు భాషా పండితులు, తెలుగు భాష అభిమానులు, తెలంగాణ ముద్దుబిడ్డలు అందరికీ కూడా వందనం, శుభాభివందనం. తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించినటువంటి మాగాణం. 10వ శతాబ్దంలోనే జినవల్లభుని శాసనంలో కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల ప్రాంతంలో కందపద్యం రచించబడిందని చరిత్ర తెలియజేస్తా ఉంది. ఇందాక మిత్రులు మనవి చేసినట్టుగా పాల్కురికి సోమ కీర్తనలు రచించి ఖ్యాతి నొందిన రామదాసు, తెలంగాణ సాహిత్య వైభవాన్ని చాటిన సురవరం ప్రతాపరెడ్డి గారు, సుకవిత శరది దాశరథి గారు, జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ప్రజాకవి కాళోజీ గారు, వానమామలై వరదాచార్యులు ఆనాటి తరంలో సాహిత్యాన్ని పండించినటువంటి తెలంగాణ మాగాణంలో వికసించిన సాహితీ కుసుమాలే. సుద్దాల హనుమంత్ గారు, నేటి తరంలో కోవెల సుప్రసన్నాచార్య గారు, తిరుమల శ్రీనివాసాచార్య గారు, గొప్ప పండితులుగా ప్రసిద్ధిగాంచిన ఆచార్య రవా శ్రీహరి గారు, ఆచార్య ఎన్ గోపి గారు, అందశ్రీ గారు, గోరేటి వెంకన్న గారు, జయరాజు గారు, అశోక్ తేజ గారు, నవలా సాహిత్యంలో సుప్రసిద్ధులు అంపశేయ నవీన్ గారు, ముదిగంటి సుజాతారెడ్డి గారు, పెద్దింటి అశోక్ కుమార్ గారు, వీరందరూ కూడా నేటి తరంలో తెలుగు భాషలో అద్భుతమైనటువంటి సాహిత్య రచనలు చేస్తూ తెలుగు భాష ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న తెలంగాణ బిడ్డలే. ఎంత గొప్పవారికైనా సరే అమ్మ ఒడే మొదటి బడి. అమ్మ ఒడి నుంచే మన జీవిత ఒరవడి, మన నడవడి ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే సనుబాలను తాగిస్తూనే తల్లి జో అచ్యుతానంద జోజో ముకుంద రామ పరమానంద లాలి గోవింద అని పాడుతుంది. కొడుకా, నువ్వు ఒక అచ్యుతునివి కావాలి, నువ్వు ఒక గోవిందునివి కావాలి, నువ్వు ఒక రామునివి కావాలి, నీ అడవడి, నీ జీవిత గమనం ఒక ఆదర్శ పురుషుడిగా కొనసాగాలని చెప్పి తల్లి చనుబాలతోనే, జోల పాటతోనే ఇటువంటి స్వభావాన్ని అలవాటు చేస్తుంది. తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు, ప్రపంచాన్ని కూడా తన బిడ్డకు నేర్పేది మొదటి తల్లి, మొదటి గురువు తల్లి. ఆ తల్లి చెప్తేనే ఇదిగో ఈయన మీ నాన్నగారు, ఈయన మీ తాతగారు, ఈయన మీ చిన్నాన్నగారు అనేటువంటి మొదటి జ్ఞానం ప్రసాదించే మాతృమూర్తి, గురుమూర్తి తల్లి మాత్రమే. ఆ తదనంతరం భక్తి భావన, చక్కటి సంస్కారయుతమైన జీవనం కోసం పద్యాలు నేర్పిస్తూ ఉంటారు. మా అమ్మగారు
నేను చిన్నతనంలో ఉన్న సమయంలో మా నాన్నగారు చాలా చక్కటి పద్యాలు నేర్పించారు. వచ్చి రాని మాటలలో ఉండే సందర్భంలో శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నవరాయనగా, నాకు రాదు అని పరిగెత్తా ఉంటాడు పిల్లవాడు. అయినా తల్లి తీసుకొచ్చి, కాదు నాన్న నువ్వు ఇట్లా చెప్పాలి, నువ్వు అట్లా చెప్పాలి అని బుజ్జగించి ఆ పద్యాలు, సంస్కారం, జీవిత గమనంలో ముందు అవలంబించాల్సిన విధానాలు ఆ కుటుంబ సభ్యులు నేర్పిస్తూ ఉంటారు. ఆ తదనంతరం అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ, ఎవరికి అందుబాటులో ఉన్న ప్రాంతానికి వారు వెళ్ళి సరస్వతి ఆలయం అందుబాటులో ఉండే సరస్వతి అమ్మవారి ఆలయానికి లేదా మరొక ఆలయానికి తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేయిస్తారు. గురువుల ఆశీర్వాదం, బ్రాహ్మణ ఆశీర్వాదం ఇప్పిస్తారు. ఆ తర్వాత అద్భుతంగా ఆ రోజులలో మేము చదువుకునే రోజులలో ఇన్ని పాఠశాలలు లేవు. ఊర్లో ప్రభుత్వ పాఠశాల ఉండేది కాదు. అయ్యవారి బడి, ఆ బడికి పంపిస్తారు. అక్కడి నుంచి గురువుల యొక్క ప్రాపకం, వారు నేర్పించేటువంటి విద్య ప్రారంభమవుతుంది. నేను చిన్నతనంలో అయ్యవారి బడిలో చదువుకునేటప్పుడు పద్యాలు చెప్పేవారు, శతక సాహిత్యం ఎక్కువగా చెప్పేవారు. దాంట్లో నీతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి చెప్పేవారు. వాటిల్లో అప్పిచ్చు వాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరున్ ద్విజుడును, చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతి అని చెప్పినాడు. అప్పిచ్చేవాడు ఉండాల, వైద్యుడు ఉండాల, ఎప్పుడు ఎడతెగక పారే ఏరు ఉండాలి. పద్య తాత్పర్యాన్ని చెప్తూ ఆనాటి మా గురువులు చెప్పినారు. నాకు అనుమానం వచ్చి, సార్ ఒక అనుమానం అంటే ఏమిటి అన్నారు. ఏమీ లేదు, ఎప్పుడు ఎడతెగక పారే ఏరు ఉండాలని మీరు అన్నారు, మరి మనకు ఏరు లేదు మా ఊర్లో, మన ఊర్లో అంటే, ఏరు అంటే ఏరే కాదురా, సమృద్ధిగా జలాలిచ్చే చెరువులు కావచ్చు, ఇంకో అవకాశం కావచ్చు, జలం సమృద్ధిగా లభించే చోట ఉండాలి అనేది అర్థం అని చెప్పేవారు. అంత గొప్పగా చెప్పేవారు. సరళమైనటువంటి, కమ్మనైనటువంటి మన అమ్మ భాషలో, తేట తెలుగు భాషలో పరమార్థాన్ని విప్పి చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అక్కడి నుంచి ప్రారంభమయ్యేది. ఆ తదనంతరం నేను ఇప్పుడే పాదపూజ చేసినటువంటి బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ గారు, మా గురువు గారు, ఈ మాట ప్రత్యేకించి విశేషించి ఈ మహాసభలలో నేను ఎందుకు మనవి చేస్తా ఉన్నా అంటే, తెలుగు భాషను వికసింపజేయాలన్నా, విలసిల్ల చేయాలన్నా, విస్తరింపజేయాలన్నా తెలుగు భాషాభిమానులందరము ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఒక సంకల్పాన్ని చేపూనాలి. ఒక సంకల్పం దృఢంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా స్వానుభవంలో, నా జీవితంలో కలిగిన ఈ సంఘటన, మా స్వగ్రామానికే చెందినటువంటి స్వర్గీయ రాఘవరెడ్డి గారు అనేటువంటి ఒక ఉపాధ్యాయుని ఇంట్లో ఉండి చదువుకునేవాడిని దుబ్బాక గ్రామంలో. ఆ సందర్భంలో 8వ తరగతి చదివే సందర్భంలో మా గురువు గారు మృత్యుంజయ శర్మ గారు ఒకరోజు ఉత్తర గోకులానం పాఠం చెప్పారు. కొంచెం కఠిన సమాసాలతో ఉన్న పద్యం చెప్పి, దీన్ని గనక ఎవరు వ్యాకరణ దోషం లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా రేపు ఎవరు కంఠస్థం చేసి అప్పగిస్తే వారికి నేను ఒక నోట్బుక్ ప్రైజ్ ఇస్తా అని చెప్పారు. ఆ సందర్భంలో సార్ అని అంటే, ఏమిట్రా అన్నారు. తమరు అనుమతిస్తే 5 సార్లు చదివి నేను ఇప్పుడే అప్పగిస్తా అంటే కూర్చో అన్నారు. మళ్ళీ వారికి ఏమనిపించిందో దయ కలిగి వెనక్కి తిరిగి అప్పచెప్తావురా అన్నారు. అప్పచెప్తా సార్ అన్న. రమ్మని వేదిక మీదకి పిలిచి బుక్ నా చేతికి ఇచ్చారు. అమ్మవారిని స్మరించి ఒక 5 సార్లు ఆ పద్యాన్ని చదివి మళ్ళీ మూసేసి అప్పుడే కంఠస్థంగా నేను అప్పగించడం జరిగింది. దానికి ప్రతిగా వారు అప్పుడే నాకు ఆ నోట్బుక్ అప్పటికప్పుడే తెప్పించి ఇవ్వడమే కాదు, ప్రధానోపాధ్యాయుల వారి గదికి తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయుల గారి చేతి మీదుగా ఇప్పించారు. ఇప్పించడమే కాదు, నేరుగా వారి ఇంటికి వెళ్లకుండా పాఠశాల సమయం ముగిసిన తర్వాత నేను ఎక్కడైతే ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నానో మా గురువు గారు రాఘవరెడ్డి గారి దగ్గరకు వచ్చి, రాఘవరెడ్డి గారు, ఈ అబ్బాయిని, మేము అప్పుడు ఒక కాపు వాడలో ఉండేవాళ్ళం, ఉదయాన్నే లేస్తే ఆ కాపు వాడలలో పాలు లభిస్తాయి కాబట్టి వాటన్నిటిని తీసుకెళ్లి మా గురువుల ఇళ్లలో ఇచ్చి వచ్చేవాళ్ళం. నాకు 3-4 టీచర్లకు ఇచ్చే వంతు నాకు ఉండేది. కానీ మృత్యుంజయ శర్మ గారు మా రాఘవరెడ్డి సార్ గారికి చెప్పినారు, ఈ అబ్బాయి
వీడికి ఏదో కొంచెం సరస్వతి అమ్మవారి దయ ఉంది, రేపటి నుంచి నా దగ్గరికి పంపించండి, ఉదయం నా ఒక్కచోటగా పంపించండి, ఉదయం టంచనగా ఉదయాన్నే 5:30 పంపించండి అని చెప్పేవారు. చెప్తే మా సార్ పొంగిపోయి, మీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే నా దగ్గర ఉంచినారో అటువంటి మంచి పేరు నీకు వస్తా ఉంది కాబట్టి నువ్వు ఒక మృత్యుంజయ శర్మ గారింటికే వెళ్ళమని చెప్పి నన్ను పంపించినారు. ఆ రోజు నుంచి, ఆ మర్నాటి నుంచి మృత్యుంజయ శర్మ గారు ట్యూషన్ ఫీజు లేదు, నేను వారికి బంధువును కాదు, కానీ ఒక విద్యార్థిలో ఒక మెరుపు, తెలుగు భాషలో మాట్లాడుతున్న ఇంగ్లీష్ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పడం లేదు, కానీ ఆ స్పార్క్, ఆ మెరుపు కనుక కనిపిస్తే వారికంతటా వారే ట్యూషన్ ఫీజు లేదు, మరొకటి లేదు, వారికి ఒక మరో ఆశ లేదు, కమిట్మెంట్, తెలుగు భాష మీద వారికి పట్టుంది కాబట్టి, వారు తెలుగు భాష కవి పండితులు కాబట్టి ఈ భాష విస్తరించాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాయి లాంటి నన్ను తీసుకెళ్లి పుణ్యమాని 9వ తరగతిలోనే నేను వృత్త పద్యాలు ఆ దుబ్బాక గ్రామంలో ఉండేటువంటి రామసముద్రం అనే చెరువు కట్ట మీద వాహ్యాలకి వెళ్లి తెలుగు పద్యాలు రాయడం ప్రారంభించిన, వృత్తాలు రాయడం ప్రారంభించినాను. ఆ ముద్ర ఇప్పటి వరకు నా మీద ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి గురువులు ఆ రోజులు ఉండిరు కాబట్టి, ఇంకా ఈ రోజు కూడా ఉన్నారు కాబట్టి మన భాషకు ఈ ప్రాచుర్యం, మన భాషకు ఈ వైభవం, మన సాహిత్యానికి గౌరవం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను పుట్టింది ఆ సిద్దిపేట ప్రాంతం. అదొక సాహితీ సౌరభాన్ని వెదవెళ్లే అద్భుతమైనటువంటి సాహిత్య క్షేత్రం. గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారు వారు పద్యం చదువుతుంటే గుమ్మపాలు దాగినట్టుగా ఉండేది. వేముగంటి నరసింహాచార్యులు, లలిత కళలు, కాపు రాజయ్య గారు, కనపర్తి రామచంద్రాచారి గారు, నా సహాధ్యాయి నందిని సిద్ధారెడ్డి గారు, ఎందరో మంది సాహితీ కుసుమాలు వికసించిన నేల ఆ సిద్దిపేట ప్రాంతం. ఆ వాసనలు నాకు కూడా అంటుకున్నాయి. ఆ విధంగా నేను సిద్దిపేట కళాశాలకు వచ్చే నాటికి అక్కడ పరాశరం గోపాలకృష్ణమూర్తి గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, తంగిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు, అనేక మంది ఉద్దండ పండితులైనటువంటి వాళ్ళు గురువులుగా మళ్లీ లెక్చరర్గా లభించారు. అద్భుతమైనటువంటి సందర్భం. శోభన్ బాబు గారు సినీ నటులు మనకు తెలుసు. ముదిగొండ వీరభద్రయ్య గారు పాఠం చెప్తూ ఉన్నారు. అంతకు ముందు రోజు సినిమా థియేటర్లో ఆ శోభన్ బాబు గారు హీరోగా ఉన్న సినిమా నేను చూశాను. అందులో ఒక పాట రాసినటువంటి కవి రాసిన పాట ఉంది. ఆ పాటలో ఒక చరణంలో పూతరేకుల లేత సొగసుని తీపి ఒగరు వయసులో ఉందో తీపి వయసులో ఉందని చరణం ఉంది. ఈ పూతరేకులు ఏమిటి నాకు అర్థం కాలేదు. ఆ రోజుల్లో సినిమా పాటల పుస్తకాలు దొరికేవి థియేటర్ల బయట. ఈ ఉచ్చారణ దోషమా లేకపోతే రాత దోషమా కనుక్కుందామని చెప్పి సినిమా పాటల పుస్తకాన్ని నేను కొనుక్కున్నాను. అందులో కూడా పూతరేకుల తీయదనమనే ఉంది. నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళినప్పుడు నేను గురువు గారిని అడిగినాను, సార్ ఇట్లా ఉంది అని అడిగితే, ఏమిరా పూతరేకులు ఏమో పూలరేకులే అనుకో అన్నారు. లేదు సార్, పూలరేకులు అయితే కవి పూలరేకులనే రాసేవాడు, సులభంగా రాయవచ్చును, మాత్ర ఛందస్సు అన్ని పడతాయి, కానీ వారు ఎందుకో ఇట్లా రాసినారు, ఇది కావాలని అడిగినాను. అడిగితే మా గురువు గారు మళ్ళీ చెప్పారని వారు రాసుకొని, నేను తెప్పిస్తాలేరా దీనికి నీ సందేహానికి సమాధానం తెప్పిస్తా అని చెప్పారు. ఎంత ఇంట్రెస్ట్ అంటే విజయవాడలో ఉండేటువంటి వారి ఒక మిత్రునికి వారు స్వయంగా లేఖ రాసినారు. మా శిష్యకోటిలో ఒకరికి ఇట్లాంటి అనుమానం వచ్చింది, ఇది ఏమిటి మీకేమైనా తెలుసా అని చెప్పి రాసినారు. విజయవాడలో ఉన్నటువంటి ఆ లెక్చరర్ గారు మళ్ళీ మా ముదిగొండ వీరభద్రయ్య గారికి లేఖ రాసినారు. నిక్కచ్చిగా మీ శిష్యకోటికి వచ్చినటువంటి సందేహం కరెక్టే, అది సరి అయినటువంటిదే. ఎందుకంటే పూతరేకులు అనేది ఒక స్వీట్ పేరు, ఒక తీపి పేరు, ఒక తీయని పదార్థం పేరు. అది ఇప్పటికిప్పుడు మీ తెలంగాణ ప్రాంతంలో లేదు. నేను చెప్తుండే ఈ మాట 1972 ఆ ప్రాంతాల్లో. అప్పటికి పూతరేకులు ఇంకా తెలంగాణకు రాలే, హైదరాబాద్కు రాలే. ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఏ మిఠాయి దుకాణానికి వెళ్ళినా దొరుకుతుంది, కానీ ఆ రోజుల్లో ఉండేది కాదు. కాబట్టి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ సినీ కవి దాన్ని ప్రతీకగా తీసుకొని రాసినారు. ఇది ఒక తీయటి పదార్థం, ఒక స్వీట్ పేరు అని చెప్పి వారు నిలుతలను రాసినారు. మా లెక్చరర్ గారు నన్ను పిలుచుకొని కౌగులించుకొని అభినందించి, ఒరే నాకు కూడా తెలియని ఈ విషయం నీ వల్ల తెలిసింది, ఈ విధంగా ఉండాలని చెప్పి వెన్ను తట్టినారు, అభినందించినారు.
ముదిగొండ వీరభద్రయ్య గారికి మీరందరూ చప్పట్లు కొట్టాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అటువంటి స్ఫూర్తి ఉన్న గురువులు, అటువంటి కష్టం చేసే గురువులు, ఈ భాషను రంజింపజేయాలనే గురువులు, ఈ భాష పటుత్వాన్ని పెంచాలనే తపన ఉండేటువంటి తెలుగు భాషావేత్తలు ఉన్నారు కాబట్టే ఇటువంటి అద్భుతాలు జరిగినాయి. ఇటువంటి గొప్పతనం ఆపాదించబడ్డది మన భాషకు, మన సాహిత్యానికి. ఈ కృషి ఇప్పుడు కూడా జరగాలని నేను కోరుతా ఉన్నాను. ఈ కృషి కొనసాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అద్భుతంగా చాలా గొప్పగా పద్యాలు, కమ్మనైన భాషలో జాలువారినట్టుగా రాసే పద్యాలు మన పూర్వ కవులు రాసినారు, ప్రస్తుత కవులు కూడా రాసినారు, అద్భుతంగా రాసినారు. ఆ రోజులలో గురువులు ఆ విధంగా బోధించేది. బమ్మెర పోతన, మనం ఎంతో గొప్పగా కీర్తించుకునేటువంటి బమ్మెర పోతన గారు అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనకు అందించినారు. ఎంత జాలువారినట్టుగా, ఎంత కమ్మదనంగా, నల్లని వాడు పద్మనయనమ్ముల వాడు, కృపారసమ్ముపై జిల్లెడు వాడు, మౌలి పరి సర్పిత పింఛమువాడు, నవ్వురా జిల్లెడు మోమువాడొకడు. చాలా సులభం లేదు, సంస్కృతం లేదు, శాంతి లేదు, పెద్ద గొట్టుగా లేదు, సులభమైనటువంటి శైలి. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు, కృపారసమ్ముపై జిల్లెడివాడు, నవ్వురా జిల్లెడు మోమువాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అలవోకగా వెలువరించి మనకు అందించిన వాడు బమ్మెర పోతన. ఆయన రాసిన ఇంకో పద్యంలో చిన్న చిన్న పదాలలో, అతి చిన్న పదాలలో అందుగలడు ఇందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు. అందులో ఏముందండి ఆ పద్యంలో? అందులు, ఇందులు, అందందులు, ఎందెందులు. సరళమైనటువంటి, కమ్మనైనటువంటి, అందమైనటువంటి అచ్చ తెలుగు మాట, చాలా సులభంగా అర్థమయ్యే మాట, మామూలు తెలుగు తెలిసిన వాళ్ళు గ్రహించగలిగిన మాట. దీన్ని జ్ఞానపీఠ అవార్డు పురస్కార గ్రహీత, మనం గొప్పగా చెప్పుకునేటువంటి శ్రీనారాయణ రెడ్డి గారు మందార మకరందాలు అన్నటువంటి ఒక చిన్న పుస్తకంలో వర్ణించిన తీరు, పోతన గారు ఎంత గొప్పగా రాసినారో శ్రీనారాయణ రెడ్డి గారు అంతటి వ్యాఖ్యానాన్ని, ఎంత గొప్పగా వ్యాఖ్యానాన్ని పెట్టి దాన్ని రచించినారు. నేను విద్యార్థిగా ఉండే దశలో శ్రీనారాయణ గారు రాసిన వ్యాఖ్యానం చదివి ఒక వ్యాసం రాస్తే, అప్పుడు సిద్ధారెడ్డి గారు నాకు పోటీలో లేరు, మరో మిత్రుడు ఉండేవారు అయోధ్య రెడ్డి గారని, నాకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆ విధంగా అంత గొప్ప సాహిత్యాన్ని ఆ విధంగా అందించిన మహాకవి పోతన దానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించి మనకు అందించిన వాడు మన తెలుగు బిడ్డ, మన సిరిసిల్ల జిల్లాలో పుట్టినటువంటి సాహితీ కుసుమం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి. పోతన గారు ఒక సందర్భంలో చాలా గొప్పగా చెప్పినారు, కవిత్వం రాసేవాళ్ళు అందరూ పురస్కారాల కోసమే, సన్మానాల కోసమే, సత్కారాల కోసమే, వైభోగాల కోసమే కాదు, దైవభక్తితో కూడా రాయవచ్చని చెప్పినారు. అందుకే పలికించడు వాడు ఆ పద్ధతి చెప్పినారు. పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట అని చెప్పినారు. వారే ఒక సందర్భంలో బాలర సాలసాల నవ పల్లవ కోవల కావ్యకన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి, నిజ దార సుతోదర పోషణార్థమై అన్నారు. గొప్ప కవులు భూషణాల కోసమో, సన్మానాల కోసమో, సత్కారాల కోసమో కాదు, అద్భుతమైనటువంటి భక్తిభావంతో రాసి భార్యాబిడ్డలను పోషించుకోవడానికి భూమి దున్నుకొని బతికి హాలికులైతే ఏమీ లేదు, అట్లా అవకాశం లేకపోతే అడవులలో, గహనాంతర సీమలలో కందమూలాలు తవ్వుకొని తిని బతికితే ఏమీ, మంచి కవిత్వం రాసిన సత్కవులను కూడా చెప్పినారు. అంటే తెలంగాణ నేల మీద ఉన్నటువంటి ధిక్కార స్వరూపానికి కూడా ప్రతీకగా నిలిచిన వాడు మన మహాకవి బమ్మెర పోతన అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అట్లానే అనేకమైన పద్యాలు, శతక సాహిత్యం కావచ్చు, ఇంకో సాహిత్యం కావచ్చు, చాలా లలితంగా తెలుగు భాషలో చెప్పినారు. ఇందాక మనం లాస్యం చూసినాం, పేరుని లాస్యం. అద్భుతమైనటువంటి సంగీతానుకూలమైన అజంత భాష మన తెలుగు భాష. గొప్ప సంగీతాన్ని పాడుకోవచ్చు. అవధాని మాడుగుల గారు పాడుతూ ఉంటారు,
పద్యం చెప్తే చాలా శ్రావ్యంగా వీణుల విందుగా ఉండే విధంగా తెలుగులో చక్కగా చెప్తారు. అట్లాంటి అవధానులు సిద్దిపేటలో కూడా చాలా మంది ఉన్న ప్రాంతం. శతావధానులు, అష్టావధానులు, అష్టకాల నృసింహరామ శర్మ గారు అనేకలు అవధానం చేసినటువంటి వాళ్ళు. సిద్దిపేట పరిసర ప్రాంతాలలో ద్వర్తి కావ్యాలు, త్రర్తి కావ్యాలు, చతురర్థి కావ్యాలు రాసిన కవులను కూడా సృష్టించిన గడ్డ ఇప్పుడు దుబ్బాకలో ఉండేటువంటి వెంకట్రావుపేట, అక్కడ ఉండే పండితులు రాసినారు. ఇట్లా అనేక మంది కవులు అనేక మంది సాహిత్యాన్ని వెలువరించినారు, మనకు అందించినారు. చాలా చక్కగా సందర్భం వస్తే కవులు చాలా ధీటైన విమర్శలు చేస్తారు. భగవంతుని కూడా వదలరు. పాల సంద్రములోన పవ్వలించడు వాడు, పరుల ఇండ్ల పాలు కోరనేల, ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమాను. భగవంతుని కూడా వదిలిపెట్టలే. అప్పనంగా వచ్చే ఎదుటివారి సొమ్మును ఎట్లా కోరితే సమాజం అనేటువంటి దాన్ని చిన్న మాటలో, ఎంత చక్కటి తెలుగులో, పాలసంద్రమునందు పవ్వలించడు వాడు, పరుల ఇండ్ల పాలు కోరనేల. ఇల్లేం పెద్ద గొప్ప విశేషం లేదు, అర్థం చేసుకుంటే చాలా సులభం. చాలా చక్కగా చాలా విషయాలు చెప్పినారు, జీవిత సారాలు చెప్పినారు. ధనం వస్తుంది, కొంతమందికి ఆ ప్రాప్తం కలుగుతుంది. ధనం వచ్చినంత మాత్రాన గర్వపడవద్దు, దాంతోనే అహంకారం రావద్దని చెప్పేటువంటి మాట. సిరితా వచ్చిన వచ్చును, సలలితముగా నారికేల సలిలము బంగిన్, సిరితా పోయిన పోవును, కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి అన్నారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత చక్కటి మాటలో చెప్పినారు. చాలా గొప్ప గొప్ప విషయాలను అద్భుతంగా అద్భుతంగా చెప్పినారు. చాలా గొప్పగా చెప్పినారు. చాలా గొప్పగా జీవిత సారాన్ని రంగరించి అందమైన ఆట వెలదిలో, కంద పద్యంలో, అనేక పద్యాలలో చెప్పినారు. అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరం ఈని వేలుపు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడవంగవలై సుమతి అని చెప్పినారు. ఎంత గొప్ప మాట అండి. చిన్న మాటనే, అక్కరకు రాని చుట్టం. బంధువు ఉన్నా మనకు సమయానికి ఉపయోగపడితే వాడిని పరికిమాల బంధువు మనకెందుకు అని చెప్పిన. అట్లాగా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన. అనగననగరాగ మత్స్య ఇల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమాను. అట్లా గొప్పగా అద్భుతమైనటువంటి పద్యాలు మనకు చెప్పినారు. ఏ విధంగా కార్యాన్ని సాధించాలా, ఒక కార్య సాధకుని లక్షణం ఎట్లా ఉండాలా అని చాలా గొప్పగా చెప్పినారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా వేదికల మీద ఈ మాట నేను చెప్పేవాడిని. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచ్ఛేదింతురు ఒక విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుతున్ దృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉనన్. నీచ మానవులు సత్కార్యానికి నడుం కట్టరు. కొంతమంది నడుం కట్టినా మధ్యలో వదిలేస్తారు, వాళ్ళు మధ్యములు. కానీ ధీరులు విఘ్నాలను నిహన్యమానం చేస్తూ తమ దీక్ష వైపు, తమ గమ్యం వైపు దృత్యున్నతితో ఇంకింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు, వారే విజయం సాధిస్తారని చెప్పినారు. ఇట్లా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినారు. భాష వచ్చినా, చదువు వచ్చినా, అందులో సంస్కారం లేకపోతే, రసజ్ఞత లేకపోతే అది పండదు, కళావిహీనమవుతుంది, కాంతి, దానికి రావాల్సిన కాంతి రాదు అని చెప్పిన. చదువు అది ఎంత కలిగిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న. మంచి తెలుగు, ఇందులో ఏం కాఠిన్యం లేదు, భాషా కాఠిన్యం లేదు, విషయ కాఠిన్యం కూడా లేదు. చదువది ఎంత కలిగిన, రసజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్థకము. గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటను, పదునుగా మంచి కూర నల పాకము చేసిన నైనగాని, అందు ఇం పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర అన్నాడు భాస్కర సుమతి శతకారు. ఇట్లా ఎంతో శతక సాహిత్యాలలో అద్భుతమైనటువంటి పద్యాలను, అద్భుతమైనటువంటి విషయాలను మనకు అందించిన. నేటి సమాజంలో కూడా, ఈనాటి సమాజంలో మన గోరేటి వెంకన్న చక్కటి తెలుగులో
తెలంగాణ యాసలో గల్లీ చిన్నది బాగుందా? గోరేటి వెంకన్న అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు, కవి. సహజంగా జాలువార్త ఆయన మాట. గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది. నిజంగా పాట వింటే కళ్ళు చెమరుస్తాయి, దుఃఖం వస్తుంది. పేదలు వాళ్ళ బస్తీలలో పడే బాధ స్వయంగా మనం అక్కడికి వెళ్లి చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసిన, గొంతెత్తి పాడిన కవి, నేటి తరం గొప్ప కవి మన గోరేటి వెంకన్న. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. అద్భుతమైనటువంటి సాహిత్యంలో మనకు అందించిన వాడు మన అందెశ్రీ. మళ్ళీ గోరేటి వెంకన్న సంత, మా ఊరి సంత. అసలు సంతకు మనం వెళ్లి వచ్చిన అనుభూతి కలుగుతుంది. గ్రామాలలో జరిగే సంత ఎట్లా జరుగుతుందనే అనుభూతి మనకు కలుగుతుంది. మన జయరాజు వానమ్మ వానమ్మ ఒకసారన్నా వచ్చిపోవమ్మా అని చెప్పి రాసిన పాట తెలంగాణ నలుచెరుగుల మారుమోగింది. వాన కోసం తెలంగాణ రైతులు పడే బాధ అద్భుతంగా వర్ణించిన మన జయరాజు కూడా మన తెలంగాణ కవి బిడ్డ. ఇటువంటి అద్భుతమైనటువంటి పాత తరం కవులు, కొత్త తరం కవులు, సాహిత్యాన్ని పండించినటువంటి తెలంగాణ బిడ్డలు కోకొల్లలుగా, వందలుగా, వేలుగా ఉన్నారు. నేను పేర్లు తీసుకొని వాళ్ళు దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. పేర్ల జాబితా చదివితే నేను ఉపన్యాసం ఉండదు, జాబితా తప్ప మరొకటి చదవలేను. కొన్ని పేర్లు సాధారణంగా నేను తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భాషను రక్షించుకోవాలని దృఢ సంకల్పంతో కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. దాశరథి పేరిట, కాళోజీ పేరిట సాహిత్య పురస్కారాలను ప్రతి సంవత్సరం ప్రదానం చేసే సంస్కారానికి శ్రీకారం చుట్టాం. మన ఉపరాష్ట్రపతి గారు నన్ను అనేక వేదికల మీద పొగిడినారు. నేను ఉన్న సందర్భంలో, నేను లేని సందర్భంలో కూడా, నేను లేని వేదికల మీద కూడా వారు ఆ మాటను ప్రచారం చేసినారు. వారికి కూడా సాహిత్యం మీద, భాష మీద, అమ్మ భాష మీద చాలా గొప్ప ప్రేమ ఉంది. ఒక స్పీచ్ వారు మాట్లాడుతూ ఉంటే నేను అక్కడ ఉన్నాను, హైదరాబాద్లోనే. అమ్మ అంటే కడుపులో నుంచి వచ్చినట్టుగా ఉంటుంది, గుండె లోతుల్లో నుంచి పిలిచినట్టుగా ఉంటుంది. అదే మమ్మీ అంటే పెదవుల మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. అది అమ్మకు మమ్మీకి ఉన్న తేడా. ఆ విధంగా ఉంటుందని చెప్పినటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగును ఒక సబ్జెక్టుగా నేర్చుకోవాలనే జీవో ప్రభుత్వం ఇష్యూ చేసింది. దాన్ని వారు బాగా ప్రశ్నించినారు. ఇంతకుముందు సిద్ధారెడ్డి గారు భాషణమే భూషణంగా స్వీకరించిన వెంకయ్య నాయుడు గారు అన్నారు. అది వారికి సరిగ్గా సరిపోతుంది. వారి ఉపన్యాసం అంత జనరంజకంగా ఉంటుంది. కాబట్టి వారు తెలుగు భాష మీద ఉన్నటువంటి ప్రేమతోని నన్ను అనేక సందర్భాలలో ఈ నిర్ణయాన్ని వారు గొప్పగా స్వాగతించినారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యనే నా మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు, సిద్ధారెడ్డి గారు కూడా నాకు చెప్పినారు, తెలంగాణలో ఉన్న తెలుగు భాషా పండితులకు కొన్ని చిన్న చిన్న సమస్యలు నేను చెప్పినారు. వారం 10 రోజుల్లోనే వాటన్నిటినీ పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మా పండిత మిత్రులందరికీ నేను హామీ కూడా ఇస్తా ఉన్నాను. చాలా గొప్పగా తెలుగును తెలంగాణ వేదికగా విలసిల్లజేయాలని, వికసింపజేయాలని ఒక దృఢ సంకల్పానికి జరుగుతున్న నాంది ప్రస్తావనే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ పాల్కురికి సోమన ప్రాంగణం, ఈ బమ్మెరపోతన వేదిక. దానికి ఈరోజే ఇక్కడ హాజరైన మిత్రులు లేదా వివిధ మాధ్యమాల ద్వారా నా మాటలు వింటున్నటువంటి సారస్వతాభిమానులకు, సాహిత్యాభిమానులకు నేను తనమిల్లి 2 చేతులు జోడించి ఒక విన్నపం చేస్తా ఉన్నాను. గురువుల గురించి నేను ఇందాక చెప్పినాను. మా మృత్యుంజయ శర్మ గారు కావచ్చు, మా ముదిగొండ వీరభద్రయ్య గారు కావచ్చు, ఆ రోజుల్లో నేను ఒక సందేహం చెప్తే ఎంత గొప్పగా చేసినారో. అందువల్లనే 40 సంవత్సరాల క్రితం మా గురువులు ప్రసాదించిన జ్ఞానభిక్ష నేను మీ ముందు ఈ రోజు ఈ 4 మాటలు మాట్లాడేటువంటి నాకు స్థాయిని కల్పించిందని మనవి చేస్తా ఉన్నాను.
కాబట్టి గురువుల బాధ్యత. మీరు గురువులంటే చిన్నవాళ్ళు కాదు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్నారు, అది తప్పు మాట. దేశాన్ని సమాజాన్ని బతికించే మార్గం చెప్పేవాడే బడిపంతులు. సమాజాన్ని తీర్చిదిద్ది భవిష్యత్తుకు పదనిర్దేశం చేసేవాడే బడిపంతులు. కాబట్టి మీ చేతుల్లో సమాజం, భవిష్యత్ సమాజం, భవిష్యత్ దేశం మీ చేతుల్లో ఉంది. మన తెలుగు భాష వికాసం, మన తెలుగు భాష వైభవం మీరు తీర్చిదిద్దేటువంటి మీ చేతుల్లో ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాను. మన తెలుగు గొప్పగా భాషించాలంటే, విలసిల్లాలంటే, వికసిల్లాలంటే దయచేసి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నేను విజ్ఞప్తం చేస్తా ఉన్నాను. భాషకు ఎల్లలు లేవు, భాషకు అవధులు లేవు. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్న వారికి నేను మనవి చేస్తా ఉన్నా, ఒక భాషా పండితుడు ఖచ్చితంగా మరొక భాష వేత్తను తయారు చేసేదానికి సంకల్పం మనం తీసుకోవాలి. ఒక కవి మరొక కవిని తయారు చేసేటువంటి సంకల్పాన్ని మనం తీసుకోవాలి. ఒక పండితుడు మరో పండితుని తయారు చేసే సంకల్పాన్ని మనం తీసుకోవాలి. భాషాభిమానులందరూ కూడా ఈ భాషా వికాస యజ్ఞానికి నడుం కట్టాలి. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషను వికసింపజేయడానికి, విలసిల్లజేయడానికి శతదా సహస్రదా సర్వశక్తులొడ్డి ప్రయత్నిస్తుందని వినమ్రపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా ఈ మాటలు అందరూ కూడా సావకాశంగా విన్నందుకు వినమ్ర నమస్సులు చెల్లిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.